10 సంవత్సరాల ఆలేరుని పట్టించుకోలేదు. 10 సంవత్సరాల ఆలేరుకి జేసిందేం లేదు. నేనొచ్చిన తర్వాత రోడ్‌లొస్తున్నాయి. నేనొచ్చిన తర్వాత ఏమంటారు చెరువులైతున్నాయి. నేనొచ్చిన తర్వాతనే ఆహ్, ఆటోలు గూడా గుట్ట పైనకి వెళ్ళడం అనేది జరిగింది. సో, ఇవన్నీ నేను సాధించినటువంటి విజయాలు 2 సంవత్సరాల్లో. నేను 10 సంవత్సరాల్లో జేయలేని పని 2 సంవత్సరాలు జేసి నేనదే చూపించినా అని చెప్తున్నా. నా కాన్స్టిట్యుయెన్సీలో మేడం. నేను ఎమ్మెల్యే అయినప్పుడు 42 గ్రామ పంచాయతీలకే రోడ్లు లేవు. 42 నేనొచ్చిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి కనెక్టివిటీ ఇచ్చిన. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన. కొత్త గ్రామ పంచాయతీలు చేసిన వాటికి కూడా నేను రోడ్ కనెక్టివిటీ ఇచ్చిన. ఇప్పుడు ఒక మోదుబాయిగూడెం ఒకటి ఆత్మకూరు మండలంలో ఉంటది. దానికి శాంక్షన్ చేసిన. ఓకే. అంటే చేపిచ్చిన. అప్పుడు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు పీఆర్ మేడం. మినిస్టర్ గారు ఉండే. వారి సహకారంతోని ఆ గ్రామానికి పంచాయతీ కూడా నేను శాంక్షన్ చేపిచ్చిన. ఇప్పటివరకు ఆ రోడ్ ఎయడానికి చేతగాట్లే మా ఎమ్మెల్యే గారికి. ఉన్నదున్నది చెప్తున్నా. ఓకే. ఎందుకంటే నా అంటే మీద చాలా దుష్ప్రచారాలు చేసినాడాయన. మేము కూడా టిట్ ఫర్ టాట్ అనే ఉండాలా. తప్పదు. ఎందుకంటే యాహ్! కేసీఆర్ గారే నష్టపోయిండ్రు. అదే. సో, అట్లా మేము అంటే చాలా ఇప్పుడు వారు అసెంబ్లీలో సాఫ్ట్ గోయింగ్ ఉండే వరకు ఆయన ప్రచారం సక్సెస్ అయింది. మేము వెనకబడ్డాం. అంటే వారు మరి అసెంబ్లీలో అండ్ చెప్తున్నటువంటి చెరువుల అబద్ధాలంటారా? గురించి చెప్పాడు కదా! యాహ్! యాహ్! చెరువుల గురించి చెప్పాలంటే మా దగ్గర 534 చెరువులు మిషన్ కాకతీయ ద్వారా నేను అభివృద్ధి చేపించిన. నాలో ఒక కసి ఉండే. మేడం. కరువు ప్రాంతం గదా! ఇంత మంచి అవకాశం. మీరు నమ్మరు, దేవుడు పలికించాడు అనుకుంటా నేను. 2014 ఎలక్షన్‌లలో నా 2009, 14 వరకు నేను కాన్స్టిట్యుయెన్సీలో చేసిన ప్రయాణం, నా అనుభవం అంతా గూడా నా చేత బలికిచ్చింది అనుకుంటాను. ప్రతి గ్రామంలో నేను చెప్పిన మాట ఏందంటే, రేపు మన చెరువు బాగు చేయించుకుందాం. మన కుంటలు బాగు చేయించుకుందాం. నీళ్లు నింపుకుందాం. వర్షపు నీళ్ళు నింపుకుందాం. మన ఊర్లు బాగు చేసుకుందాం. నాకు అవకాశం ఇయ్యండి. ఓకే. అట్లా నేను ప్రచారం చేసుకొని గెలిచినాను. వాస్తవంగా నా అదృష్టం ఏంటంటే 3, 4 నెలలకే కేసీఆర్ గారు మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకొచ్చినారు. ఓకే. సో, మిషన్ కాకతీయ పథకంలో 534 చెరువులను బాగు చేయించుకున్నాం. అది ఫేజ్ మేనర్‌లో ప్రతి సంవత్సరం అంటే 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 1/4 ఆఫ్ చెరువులు. మేడం. అంటే పావువంతు చెరువులను చేసుకోవాలనేది మాకు ఇచ్చిన కాన్సెప్ట్. సార్ పావువంతన్నా నేను జబర్దస్తిగా హ్మ్. ఒక ఒక 2/3 వంతులు. అంటే 3 భాగాలు చేసుకొని 2 వంతులు చేసుకున్నాను నేను. సో, ఇప్పటికి చాలా గర్వంగా చెప్పుకుంటారైతే. నేను నా ప్రతి హయాంలో ఊర్లో చెరువులు, ఆలేరుని చాలా బాగా ప్రతి డెవలప్ చేసిన. ఊర్లో మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు తవ్వించడము, కుంటలు బాగు చేయించుకోవడము, ఇంకా పట్టుదలతోని చెరువు నుంచి చెరువుకొచ్చే కాలువలుంటాయి గదా! మేడం. వెనకటికెప్పుడో చెరువు అలుగు పారితే మళ్ళా కిందికి చెరువుకి అవును. నీళ్ళు పోయే కాలువలుంటాయి. ఆ కాలువలు గూడా బాగా వేయించుకున్నాం పట్టుబట్టి. కొన్ని సందర్భాలలో నేను సొంతంగా ఖర్చు పెట్టుకొని జేసీబీలు, హిటాచీలు పెట్టుకొని కాలువలు గూడా తవ్వించిన. ఇంకా గర్వంగా చెప్తాను 42 చెక్ డ్యామ్‌లు కట్టించిన. ఓకే. ఎక్కడెక్కడైతే చెరువుల అవకాశం లేదు, ఆ ఊరికి కాలువ పోతుంది. కాలువ మధ్యలో చెక్ డ్యామ్ గనుక కట్టితే ఆ గ్రామంలో ఉన్న బోర్‌లకు కూడా నీళ్లొస్తాయి అనుకున్న చోట కేసీఆర్ గారి వెంబడి పడి 42 చెక్ డ్యామ్‌లు మంజూరు చేపించుకున్నాను. ఈ రోజు వరకు నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. 2 సంవత్సరాలయింది బిఎల్ఎల్ఏ గారొచ్చి. హ్మ్. ఒక్క చెక్ డ్యామ్ కూడా మంజూరు చేసుకోలేదు. మేడం, నేను సీఎం రేవంత్ రెడ్డి వచ్చి వరాలిచ్చేగా మేడం. 1000,00,00,000, వరాలిస్తే కాదు 500,00,00,000, గదా! వరాలిస్తే కాదు 100,00,00,000 పని జరగాలి గదా! పనేం పని జరగట్లేదు. జరగాలి. ఆయన చాలా రేవంత్ రెడ్డి చెప్పారు. గారు వచ్చినప్పటి రేవంత్ రెడ్డి నుంచి గారు చాలా చెప్పారు. 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నారు. కళ్యాణ్ మీ లక్ష్మి పదహారు ఆలేరుకొచ్చాడు ఇస్తా కదా మేడం. అన్నారు. సరే అవన్నీ పక్కన ఏదైనా పెడదాం. చేశారా? ఏది చేయలే గదా! మీ ఆలేరు విషయంలో హ్మ్. ఆయన తీసుకున్నటువంటి అభివృద్ధి ఏమైనా చేసిండా? గంధమల్ల దాదాపుగా ఒక 6 నెలలు గంధమల్ల ఫౌండేషన్ అవుతుందనుకుంటా. స్టోన్ ఏసారు. అవును. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇప్పటివరకు బునాది తీసిండ్రా? ఏమనంటే మేము భూమి సేకరణ చేస్తున్నాం అంటారు. ఎన్ని రోజులు చేస్తారు భూమి సేకరణ? ఓకే. ఎన్ని రోజులు భూమి సేకరణ చేస్తారు? ఇప్పటివరకు నేను అడుగుతున్నాను. ఎన్ని ఎకరాలు భూ సేకరణ జరిగింది? ఎంత సబ్‌మెర్జెన్సీలోకొస్తుంది? అంటే ఎంత అవసరం ఉంది? ఇప్పటివరకు ఎంత తీసుకున్నారు? ఎక్కడన్నా పురోగతి సాధించినారా? ఈ ఇప్పుడు విషయం మీద మీరు డెఫినిట్‌గా నేను ఛాలెంజ్ చేస్తారా క్లారిటీ ఎమ్మెల్యే గారికి? ఉన్నాను. నేను చాలా క్లారిటీతో మాట్లాడుతున్నా. ఓకే. చాలా క్లారిటీతో రేపు మాట్లాడుతున్నా. ఒకవేళ ఎమ్మెల్యే 10 గారు ఈ ఏళ్ళు వీడియో పని చూసిన చేసుకున్నానని. తర్వాత నో ఇది ఇక్కడ ప్రాబ్లమ్. పనులు నన్ను జరుగుతున్నాయి. ఇది ఛాలెంజ్ చేయమనండి. ఛాలెంజ్ కనిపించట్లేదా? చేయమనండి. ఆయన వేసింది ఒక్కటే రోడ్డు. ఒక్కటే రోడ్. ఇప్పుడు ఒకటే రోడ్. నియోజకవర్గం మొత్తంలో ఒక్కటే రోడ్, డబుల్ రోడ్ చేసినారు. అది కూడా ఎంత తెలివిగా చేసినారంటే, మేము మంజూరు ఇచ్చిన రోడ్డు లెంగ్త్‌ని తగ్గించి ఎందుకంటే నేను మంజూరు చేసి ఫౌండేషన్ ఏసిన స్టోన్ కూడా ఇప్పటికి ఉందక్కడ. ఓకే. ఆ ఫౌండేషన్ ఏసే రోజే ఆ గ్రామస్తులొచ్చి, "లేదు మాకు డబుల్ రోడ్ అయితేనే వేయండి. సింగిల్ రోడ్ అయితే వద్దు" అన్నారు. హ్మ్. అంటే ఇప్పుడు కాదది. మనం తర్వాత చేసుకుందాం డబుల్ రోడ్. ఇప్పుడైతే కానియండి రోడ్ అయితే వేసుకోండి అని చెప్పినాం. సరే దాని తర్వాత వాళ్ళు అడిగినారేమో, ఈయన మాటిచ్చినారేమో లెంత్ తగ్గిచ్చేసి ఓకే. దాన్ని వైడ్ చేసుకున్నారు. అదొక్కటే యాక్చువల్‌గా రోడ్. అది కరెక్ట్ కూడా కాదు. అట్లా చేయడం అనేది తప్పు గాని నడిపించినారంతే. సో, ఇప్పటికి మీరు జనాల లోపలికెళ్తే, ఆలేరు నియోజకవర్గంకెళ్తే అప్పుడున్న ఫాలోయింగ్ ఇప్పటికి ఉంటదా మేడం? ఉంటదండి. ఎందుకుండదు? సో, ఇప్పుడు కొంచెం రియలైజ్ కూడా అయితున్నారు. మర్చిపోలేరు అప్పుడు జనాలైతే మిమ్మల్ని. మర్చిపోలేదు. ఆ ఎన్నికలలో పొరపాటు జరిగింది. ఆ ఎన్నికల్లో పొరపాటు జరిగింది. అమ్మ మళ్ళా మీరు రావాలి. మీరు వచ్చిపోతూ ఉండాలి. మీరు రెగ్యులర్‌గా రండి.
సరే మీరు ఇంత బాగా చెప్తున్నారు. అదే ఆలేరులో ఫస్ట్ టైమ్ రికార్డ్ అనుకుంటా. 50,000 ఓట్ల అది పై వాస్తవం. చిలుకుతోటి గెలవడం అనేది ఇస్ ఎ వాస్తవం. నాట్ ఏ జోక్. వా మరి అంటే బీర్లైల గారికి అంత ఆదరించిందనుకోవచ్చా? సునీత గారిని అంత నేను తిరస్కరించిందనుకోవచ్చా? ఎట్లైనా అనుకోవచ్చు. ఎందుకంటే అబద్ధాలు బాగా పనిచేసినాయని చెప్తా నేను. ఆయన ఒకటి. విపరీతంగా నేను 1000,00,00,000 సంపాదించిన అని చెప్పుకోవడమే పెద్ద అబద్ధం. ఆ అబద్ధమే నన్ను దెబ్బ కొట్టిందని నేను అనుకుంటాను. అదొక్కటి. రెండో పాయింట్ ఏందంటే 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఒకసారి ఎవరికైనా అవకాశం ఇస్తామని అట్లా 5-10% ఉంటారు. ఓకే. 5-10% ఖచ్చితంగా ఉంటారు. రెండోది 2 సార్లు ఎమ్మెల్యే 9.5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నప్పుడు 90 పనులయ్యి ఒక్క పని కాకపోయినా మన మీద నారాజున్న వాళ్ళు ఉంటారు. ఓకే. ఇప్పుడు మనకు వ్యతిరేకత 20% ఉంటదండి. ఎంత మంచిగా పని చేసినా, అది అది ఏ కామన్ మేడం. స్థాయిలో పని చేసినా, ఖచ్చితంగా మనకు 15-20% డిఫరెన్స్ ఉన్నోళ్ళుంటారు. అంటే మనకు మొదటి నుంచి పని చేసిన వాళ్ళు కాస్త పక్కకు పోవడం, అలిగిపోవడం యాహ్! ఇట్లాంటివి అది ఉంటది డెఫినిట్‌గా కామన్ ఉంటాయి. ఎక్కడైనా. హ్మ్. మొదట్లో బాగా హార్డ్ వర్క్ చేసినోళ్ళు వాళ్ళ హార్డ్ వర్క్‌ని తగ్గించడం. మేడం. సరే గెలుస్తాంలే అని ఓవర్ కాన్ఫిడెన్స్. అది కూడా ఒక అచ్చా! మైనస్ ఓకే. మాకు. ఓకే. మా క్యాడర్‌కి ఏమైపోయిందంటే మేమే గెలుస్తాం. ఎవరు గెలుస్తారు? మేము ఇన్ని చేసినాం. ప్రతి ఊరికి మంచిగా చేసినాం. మా ఊర్లో ఇట్లా చేసిండ్రు, అట్లా చేసిర్రు. గెలుస్తామనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మమ్మల్ని ఇప్పుడు దెబ్బతీసిందని చెప్పవచ్చు. అవి అంటే ఓడిపోయిన తర్వాత పాఠాలేమన్నా నేర్చుకుంటున్నారా? లేకపోతే అదే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటున్నారా? పాఠాలంటే అదే చెప్తున్నాను. మేము చేసినవి చెప్పుకోకపోవడమే మేము చేసిన తప్పు పని. ఇప్పుడు ఆ మిస్టేక్ చేసిన చెయ్యకుండా ఉండేందుకు చెప్పుకోవాలి. సరిదిద్దుకుంటున్నారు గదా! ఇప్పుడైనా చెప్పుకోవాలి. మేమేం మనం చేసినామని. జేసిందేదో. ఇప్పుడు నాకంటే ఎక్కువ మా క్యాడరు, మా ప్రజలే చెప్తున్నారు. మేడం. నేను గ్రామాల్లోకి పోతే నువ్వేసిన రోడ్డేనమ్మా. మళ్ళొక్క సీసీ రోడ్ పడలేదు. నువ్వేసిన డ్రైనేజ్ నేను అమ్మా. సీక్రెట్‌గా మీ నియోజకవర్గంకెళ్ళినా ఎంక్వైరీ చేసుకోండి. ఇదే జెప్తారా మేడం? నేను 100% మళ్ళీ ఆ వీడియో తెచ్చి మీకు జూపిస్తా. 100% చూపించండి. ఖచ్చితంగా చూపించాలి. పక్కా. ఆ ఖచ్చితంగా. కాన్ఫిడెన్స్ అయితే మీకుంది. యెస్. 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 ఓకే మేడం. ఈ 100% ఛాలెంజ్‌నయితే మేము స్వీకరిస్తాం మేడం. స్వీకరించండి. డెఫినెట్‌గా ఒక సర్ప్రైజ్ అనేది మీకిస్తాం మేడం. మంచి దావత్ ఇస్తేద్దాం మేము అట్లా తీసుకొస్తే. ఎందుకంటే మేడం. ప్రజల్లోంచి మాకున్న మైనస్ ఏంటో తెలియాలి మాకు. ఓకే. అంతే గదా! ఎవ్వరైనా సరే మా దగ్గరకొస్తే ముఖస్తుతే ఉంటది. మా మా దగ్గర మమ్మల్ని మెప్పించడానికి వాళ్ళు చెప్తా ఉంటారు. మా మంచే చెప్తారు. మేడం. మా మైనస్‌లేం చెప్పరు. సో, మీరన్నా సర్వే చేసి మా యాహ్! ష్యూర్. మైనస్‌లున్నాయి చెప్పండి. చెప్తే తప్పకుండా వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం. మేడం, నరసింహస్వామి ఆశీస్సులు కనికరించలేడనుకోవచ్చా దేవుడు? మీ సైడ్ ఏమన్నా చూడలేడనుకోవచ్చా? స్వా యాదాద్రి. స్వామి వారికి మా మీద కోపమొచ్చేంత తప్పులు మేమేం చేయలేదు. ఓకే. చేయలేదు. బట్ సరే అవకాశం ఒకసారి మనకిచ్చినారు. 2 సార్లు ఇచ్చినారు. మేడం. ఈసారి మనకు అవకాశం గాక ఇంకొకరికి అవకాశం ఇచ్చినారు. నేను దాన్ని ఎప్పుడు కూడా తప్పుగా అనుకోవట్లేదు. నడుస్తూనే ఉంటది. ఏదైనా స్వామి కార్యం. గెలిపోవటం. నేనైతే ఎప్పుడూ ఒక విశ్వాసం నాకుంటది. ఏది జరిగినా మన మంచికే. ఓకే. నేనెప్పుడు ఇదే నమ్ముతాను. ఏది జరిగినా మన సో, మంచికే. ఇప్పుడు మీ వాల్యూ తెలుస్తుందయితే. నేను ఇంకొక మాట చెప్తాను. మేడం. ఒకరోజు మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు కాల్ చేశారు. హ్మ్. కోవాలక్ష్మి గారు. మా కొలీగే గదా! యాహ్! యాహ్! మేడం. సో, మాట్లాడుతూ "అక్క మీరేమో గెలవలేదని మీరనుకుంటున్నారు, బాధపడుతున్నారు. నేనేం బాధపడతలేను లక్ష్మి" అన్నా. "లేదు లేదక్క మీరు అదృష్టవంతులు" అన్నది. అదేంది ఆ మాట అన్నావంటే, "మేము గెలిచి వేస్ట్ అక్క. గ్రామాలల్లో మా పనులవ్వట్లేదు. ఓకే. ఏది కూడా మేము ప్రామిస్ చేసే పరిస్థితి లేదు. ఊర్లకెళ్తే ఇదేమైంది, అదేమైంది చెప్పలేకపోతున్నాము. కేసీఆర్ గారు ఉండంగా సీడీపీ ఫండ్స్ ఇస్తుండే. మనకు ఫస్ట్‌లో 1,50,00,000 ఉంటే 3,00,00,000 చేసినారు సారు. ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యి సంవత్సరంన్నర అయిందక్క. ఇప్పటివరకు ఒక్క రూపాయి సీడీపీ రాలేదు. ఓకే. అసలు మమ్మల్ని చాలా పక్షపాతం చూపిస్తున్నారు. అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎస్‌డీఎఫ్ ఇస్తున్నారు. హ్మ్. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ఇచ్చి వాళ్ళ గ్రామాల్లో పని చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. మమ్మల్ని అసలు పట్టించుకునేటోళ్ళే లేరు. అసలు మేము గెలిచినా ఒకటే, ఓడినా ఒకటే అన్నట్టున్నది. ప్రజల్లోకి వెళ్తే ఈ సీసీ రోడ్ 5,00,000 పెట్టు, 10,00,000 పెట్టు అంటే ప్రామిస్ చేయలేని పరిస్థితిలో ఉన్నామక్క. మేము మళ్ళసారి చూస్తే ఘోరంగా మమ్మల్ని ఓడగొడతారని చెప్తుందామె. అచ్చా! అంటే పనులు చేయలేకపోతున్నాము. గ్రామాలలోకెళ్తే ఏది ప్రామిస్ చేయలేకపోతున్నాము. మేమిది చేస్తామని ధైర్యంగా చెప్పలేని పరిస్థితిలో మేమున్నామక్క అంటుందంటే, పర్లేదులే ఇంకా ఆయన అప్పులున్నాయి చెప్పుకుంటున్నాడు గదా! 4 రోజులు పోతే ఫండ్స్ ఇవ్వవలసొస్తది. ఇస్తారులే అని చెప్పి నేనన్నాను గానీ, చూడాలి మరి ఏం చేస్తారో ఇంకా. ఓకే. అండ్ నెక్స్ట్ బరిలో సిద్ధంగున్నారా మేడం? ఉన్నాను. పక్కా. ఉన్నాను పక్కా. అంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మా పేర్లు మా గూడా నేనిప్పుడు ప్రధానంగా గూడా నేను వినిపిస్తున్నాయి. ఇప్పుడు గూడా చెప్పండి. మీరు చెప్పండి. ఇద్దరు ముగ్గురు పేర్లయితే వినిపిస్తున్నాయి. అంటే ఎవరైనా ఇప్పుడు సరే ఆశపడే కాంపిటీషన్ వాళ్ళు ఎంతమందైనా ఉంటారు. ఉంటది. యాహ్! నాకుండే విశ్వాసం ఏందంటే, నేను పార్టీలో 2001 నుంచి పనిచేస్తున్నా. ఓకే. కేసీఆర్ గారు వెంబడి నడుస్తూ వచ్చిన. కేసీఆర్ గారు ఏ పని అప్పజెప్పినా బాధ్యతగా పూర్తి చేసిన. హ్మ్. అనేక బై ఎలక్షన్స్‌లో అలాగే వేరే జిల్లాల్లో గూడా విద్యార్థి కమిటీలు వేయాలంటే నాకెక్కడ బాధ్యత ఇస్తే అక్కడ పోయి విద్యార్థి కమిటీలు తెచ్చిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వికారాబాద్‌లో ఇప్పటికీ అక్కడ పిల్లలు నన్ను గుర్తుపడతారు. "అక్క అచ్చా! బాగున్నారా? మా కాలేజ్‌కొచ్చిపోయిండ్రు. మీరు కమిటీలు ఏసిండ్రక్క." శుభ్రత పాటిల్ అయితే ఇప్పుడు చాలా అవును. కీలకంగా అవును. పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయిని అక్కడ నేను ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడం అచ్చా! జరిగింది. మీ హయాంలోనే జరిగిందది. తాండూరు వెళ్ళాను, ఇబ్రహీంపట్నం వెళ్ళాను.
ఏది విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేయాలన్నప్పుడు ప్రతి ఇన్స్టిట్యూట్‌కి వెళ్ళి నేను అక్కడ ఉన్న హెచ్ఎం గారితోనో, ప్రిన్సిపాల్ గారితోనో మాట్లాడి విద్యార్థి కమిటీలు కూడా వేసినాం. టీఆర్ఎస్‌వి కమిటీ వేసినాం. ఓకే మేడం. తర్వాత మహిళా కమిటీ వేయమని వరంగల్ జిల్లా పంపిస్తే అక్కడ కొద్ది మేరకు వేసిన తర్వాత మళ్ళా కేసీఆర్ గారే వచ్చేసేయండి, అక్కడ ఇద్దరు నాయకులకు వాళ్ళకు fine. గొడవ అవుతుంది, వాళ్ళు జిల్లా అధ్యక్షురాల కోసం ఇప్పటి నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు, మీరు వచ్చేయండి సునీత అంటే అట్లా వచ్చేసిన నేను. సో కేసీఆర్ గారు ఏది ఎక్కడ ఆజ్ఞాపిస్తే అది చేయడానికి ఎక్కడ ready. బై ఎలక్షన్లు వచ్చినా ఖచ్చితంగా నాకు అక్కడ బాధ్యత అప్పచెప్తారు. ఎక్కడైనా సిరిపూర్ ఒక నమ్మిన కాగజ్ నగర్ బంటులాగా ఉన్నాడు. సిరిపూర్ కాగజ్ నగర్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్లు వస్తే నన్ను కౌటాల మండల్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బార్డర్ టు మహారాష్ట్ర. ఓకే ఆ బార్డర్ లో కూడా పనిచేస్తున్నాను. మేడం, ఇంకోటి అంటే ఇక్కడ మనం ప్రధానంగా ఎలక్షన్స్ చూసుకుంటే మొన్న అంటే మీరు అన్నారు జనాలు సర్పంచ్ ఆ, ఎలక్షన్స్. జనాలు నన్ను మిస్ అవుతున్నారు, పార్టీని కేసీఆర్ ని మిస్ అవుతున్నారు అని. Yes. మరి అట్లాంటిది ఆలేరులో దాదాపుగా మీకన్నా డబుల్ సర్పంచ్లు అనేది కాంగ్రెస్ గెలవడం అనేది డబుల్ అనేది కరెక్ట్ కాదు. మా దగ్గర ఉన్న 193 దాదాపుగా 110 గెలిచిండ్రు అనుకుంటా కాంగ్రెస్. ఉండొచ్చు. 193 గ్రామ పంచాయత్స్, ఉహు. దాంట్లో 74 మేము గెలిచినాం. అంటే 74 మేము గెలిచినాం. అదే కొన్ని 130. బీజేపీ పోయినాయి, కొన్ని ఇండిపెండెంట్, కొన్ని కమ్యూనిస్ట్ పార్టీ. చాలా తక్కువ సంఖ్య అవి, బీజేపీ కానీ కమ్యూనిస్ట్. చాలా అయితే ఇంకా అంటే ఇప్పుడు వీళ్ళని సింగిల్ కాంగ్రెస్ వాళ్ళని ఆదరిస్తున్నట్టే కదా, మీ దాదాపుగా ట్రిపుల్ అంటే డిజిట్ దాటినట్టే. ఒకటి మీరు ఆలోచించండి, అధికార పార్టీకి తప్పకుండా కొంత అవకాశాలు ఉంటాయి, ఓకే ప్రజలు అటువైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. మా దగ్గర ఇంకా విచిత్రం ఏంటంటే ఎమ్మెల్యే గారు ప్రతి విలేజ్ లో, మీరు ఇప్పటికి కూడా నేను వీడియోస్ ఉన్నాయి చూసుకోండి, యూట్యూబ్ లో కూడా కనిపిస్తాయి మీకు. ఓకే ప్రతి విలేజ్ లో ఆయన ప్రచార రథం నుంచి మాట్లాడిన విషయాలు ఏంటంటే, ఇదిగో నా అభ్యర్థిని గెలిపిస్తే మీ ఊరు దత్తత తీసుకుంటా, మీ ఓకే ఊరు ప్రతి అభివృద్ధి. ఒక్కరికి ప్రతి విలేజ్ లో ఇదే చెప్పినారు ఆయన. అన్ని దత్తత తీసుకోవాలి అయితే. నేను దత్తత తీసుకుంటా, నా నా అభ్యర్థి కాక ఇంకెవ్వరిని గెలిపించినా ఈ ఊరు అభివృద్ధి కాదు, ఈ ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వను, ఈ ఊర్లో ఇంకా వేరే వాళ్ళని మీరు గెలిపిస్తే కనుక వాడు నా గడప దొక్కలేడు, నా ఇంటికి డైరెక్ట్ అన్నారు అట్లా. డైరెక్ట్ ప్రతి గ్రామంలో అన్నాడు ఈ మాట. ఇట్లా బెదిరించి ఓట్లు వేయించుకున్నారు వాస్తవంగా. పాపం పేద అంటే ఓటర్లు, సాధారణ ఓటర్లు ఏం ఆలోచిస్తారు, ఎవడు గెలిస్తే మాకేంది సర్పంచ్, మా ఊరు అభివృద్ధి కాకపోతే అదే. ఎట్లా, మాకు ఇందిరమ్మ ఇల్లు రాకపోతే ఎట్లా, రేషన్ కార్డులు బంద్ చేపిస్తా అంటుండు, పెన్షన్లు కొత్తవి రావంటుండని భయానికి ఓట్లు వేసినారు, భయపెట్టించి ఓట్లు వేయించుకున్నారు మా ఐలయ్య గారు. నేను ఇప్పటికి చెప్తున్నా, మీరు నా కాన్స్టిట్యున్సీలో ఏ గ్రామ పంచాయతీకైనా వెళ్ళి అడగండి. Yeah, madam. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో బీర్లయ్య గారు మీ ఊరికి వచ్చారా, వస్తే ఏం మాట్లాడిరని అడగండి, చెప్తారు. Sure, ప్రతి definitely. గ్రామ పంచాయతీలో బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి ఓట్లు వేయించుకున్నారు. ఈవెన్ మా పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థిని వాళ్ళ పార్టీ నాయకులు బెదిరించి విత్డ్రాల్ చేయించడం, లేకపోతే ఏకగ్రీవం చేసుకోమని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం, పైసలు పెట్టి కొనడానికి కూడా ప్రయత్నం చేసినారు. నేను గర్వంగా చెప్తున్నా, ఇవాళ 74 మేము గెలిచినామంటే ఎదురొడ్డి గెలిచినారు, పోరు చేసి గెలిచినారు. ఓకే ఒక వాళ్ళందరూ ఉద్యమం ఇంకా లాగా మీరు ఉంటారా మేడం? 74 ఎందుకుండానండి నేను. మా కేడర్ నేను ఎందుకు కాపాడుకోను. ఓకే 2009 నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా